అందరికీ శుభోదయం. ఏ రోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనము. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. సహోదరి సహోదరులారా, తనకు ప్రార్థన చేసేవారందరికీ, యథార్థంగా ప్రార్థించే వారికి యెహోవా దగ్గరగా ఉన్నాడు. మన ప్రార్థనలు మనపూర్వకంగా ఆయన సంకల్పానుసారంగా ఉండాలి. మన ప్రార్థనలు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉంటే వాటన్నిటికీ ఆయన జవాబిస్తాడు. మనము అడిగిన వాటన్నిటినీ ఇస్తాడు. దేవుని సంకల్పం ఏమిటో మనకు తెలియడం ఎలా? బైబిల్ మొత్తం దాన్ని వెల్లడి చేస్తున్నది. మనకు బైబిల్తో పరిచయం లేకపోతే దేవుని సంకల్పం ఏమిటో మనకు తెలియదు. దాన్ని మనం పఠిస్తూ ఉంటే నమ్మకంతో చేసే ప్రార్థనలకు జవాబుగా ఆయన ఏమేమి ఇవ్వాలని కోరుతున్నాడో మనము చూడవచ్చు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనములు మనము పరిశీలించినట్లయితే ఆ వ్యక్తి అనుమానమేమీ లేకుండా నమ్మకంతో అడగాలి. అనుమానించే వ్యక్తి గాలికి ఎగిరిపడి కొట్టుకుపోయే సముద్రము అలలాంటివాడు. ఆ మనిషి సఫలచిత్తుడు, తన ప్రవర్తన అంతటిలో నిలకడలేనివాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.